నమస్కారం. నేను మీ రాజశేఖర్ రెడ్డి అడ్వకేట్. తండ్రికి తన పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో పిల్లలకి సమాన హక్కులు ఉంటాయని తెలుసు. కానీ తల్లికి తన పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో పిల్లలకి సమాన హక్కులు ఉంటాయా? ఉండవా? అనేది చాలా మందికి వచ్చే డౌట్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, తల్లికి తన పూర్వీకుల నుండి కట్నం ద్వారా గాని, లేదా వారసత్వంగా గాని వచ్చిన ఆస్తిలో పిల్లలకి హక్కులుండవు. తల్లి బతుకున్నంత వరకి తన ఆస్తిని వేరే వాళ్ళకి అమ్మొచ్చు, దానంగా ఇవ్వచ్చు, లేదా వాళ్ళ పిల్లలోనే ఎవరికొకరికి రాసివ్వచ్చు. మిగతా వాళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే తల్లికి పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అది తన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. అంటే తానే సంపాదించింది అవుతుంది తప్ప, తండ్రికి వచ్చినట్టుగా వాటిపైన పిల్లలకి హక్కులు రావు. కానీ తల్లి తదనంతరం ఆ ఆస్తి క్లాస్ 1 లీగల్ రైట్స్ కింద తన భర్తకి, పిల్లలకి సమాన వాటాలుగా పంచబడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాయమేవ జయతే. జై హింద్.